వెల్కమ్ టు SVN న్యూస్. నా పేరు వనజ. బర్మా కాలనీలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, చిన్నారులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులందరికీ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బర్మా కాందిశికుల పునరావాస సంక్షేమ సంఘం తెలియజేసుకుంటుంది. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్న బర్మా కాందిశికుల పునరావాస సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామ ప్రజలందరూ నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమం మేమైతే మా సంఘం తరఫున చిన్నారులు ఏదైతే నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళతో ప్రతి సంవత్సరం ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరుగుతుంది. మా సంఘ సభ్యులు అలాగే మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ మేము పరిచయం అవుతుండడం మా సూచకంగా తెలియపరచుకుంటూ మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే భారతదేశాన్ని స్వతంత్ర దినోత్సవంగా చేయడానికి ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వారితోనే అనేక మంది భారతీయులు ప్రాణత్యాగాలు చేసి అనేక ఉద్యమాలు చేసి స్వతంత్రం కోసం పోరాటం చేయడం జరిగిందో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఏ స్ఫూర్తితో అయితే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండాలి, భారతదేశ పౌరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చేశారో అది నేటికి 78 సంవత్సరాలు కావస్తున్నందున ప్రతి ఒక్కరు అవినీతి, అక్రమాలు, అనవసరమైన చెడు అలవాట్లు చేసుకోకుండా ముఖ్యంగా యువత అనేక మద్యానికి, మాదక ద్రవ్యాలకి, చెడు అలవాట్లకి లోనవ్వకుండా వాళ్ళ గ్రామాలని ఏదైతే మన భారతదేశ ప్రధానమంత్రి గారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు సూచిస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి, యువత ఎటువంటి చెడు అలవాట్లకు లోనవ్వకుండా మీ గ్రామాలని మీరు ఎప్పుడైతే అభివృద్ధి పరుచుకొని అందరూ బాగా చదువుకునే పిల్లలైతే చదువుకోవాలి, ఉద్యోగాలు చేసిన యువత అయితే ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు సఖ్యంగా ఉంచుకొని చుట్టూ పరిసరాలను బాగా ఉంచుకొని అందరికీ మంచి సౌహృదయంతో శుభ్రంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలందరూ అదే మాటని తూచా తప్పకుండా పాటించి మంచి జరిగే విధంగా మన భారతదేశానికి ఏదైతే అందరి ఎంతోమంది ప్రాణత్యాగాలతో కూడుకున్నటువంటి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ స్వతంత్ర దినోత్సవం పండుగలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.